నీవు లేకుండా బ్రతకలేను అంటే నువ్వు వెళ్ళగానే మరణిస్తానని కాదు. నీవు లేకుండా బ్రతికే బ్రతుకుకి విలువ లేదని, అందులో ఆనందం ఉండదని. నీ మొదటి విజయం తర్వాత ఆలస్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. శృతిమించిన మంచితనం భవిష్యత్తుకు హానికరం. రాముడంతటి వాడే రావణునికి నచ్చలేదు, కృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళుతుంది, కానీ బ్రతుకున్న చేప నీటికి ఎదురు వెళుతుంది. నీ దారిటో నీ స్థితి ఏమిటో తెలుసుకో. అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించే బుద్ధి ఉండటం. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మరిచిపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరోలేము. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంగా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడిన వారే నీ సాయం కోరతారు. అప్పటి వరకు కావలసిందల్లా కాస్త ఓపిక మాత్రమే. నీ శత్రువు మాటలను విను, ఎందుకంటే నీలోని లోపాలు తప్పులు అందరికన్నా వాడికి ఎక్కువ తెలుసు కాబట్టి. ఇలాంటి మరిన్ని మంచి సూక్తుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.